మామ ఈ వీడియో ఎటువంటి ఫుడ్ వీడియో అయితే కాదు, అసలు ఇటువంటి వీడియో అప్లోడ్ చేస్తానని కూడా నేను ఊహించలేదు. మా చెల్లిని అయితే అసలు మేము ఎవరైనా కంట్రోల్ చేయలేకపోయామండి. నేను కూడా పైకి నవ్వుతూ ఉన్నాను కానీ లోపల చాలా బాధగా ఉంది మామ. కాకపోతే ఎవరికి చెప్పుకోలేను. ఈ వీడియో ఏంటంటే రీసెంట్ గా మా మమ్మీ 2 నెలల కిందట కోవిడ్ నుండి వచ్చారని చెప్పి మీ అందరూ తెలుసు కదా. అయితే ఆవిడ మళ్ళీ తిరిగి కోవిడ్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా ఫ్యామిలీ అంతా బస్ స్టాప్ దగ్గర అయితే వచ్చారు. మా అమ్మ ఇక్కడ ఉన్న 2 నెలల నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేదాకా నాకు నచ్చిన వంటకాలన్నీ మా అమ్మ తయారు చేసి నా మంచం దగ్గరికి అయితే పట్టుకొచ్చేసేదండి. మళ్ళీ నాకు ఒక పక్క నుంచి బాధతో పాటు భయం వేస్తుంది మామ. ఎందుకంటే ఇంతకు ముందర ఒక 2 సంవత్సరాలు నేను ఒంటరిగానే బతికాను కదా. ఆ ఒంటరితనంలో ఎలా అంటే ఇంటి పని వంట పని అన్ని చేసుకుని సైడ్కి వెళ్ళి వర్క్ చేయాలంటే చాలా నరకంగా ఉండేది. మళ్ళీ ఇప్పుడు అదే నరకం అనుభవించాలంటే నాకు చాలా భయంగా ఉంది మామ. మా అమ్మ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తూ నాకు ఒకటే చెప్పిందండి, టైంకి తిని టైంకి పడుకుని హ్యాపీగా ఉండరా, ఎటువంటి ఆలోచనలు అసలు పెట్టుకోకు. ఫస్ట్ లో ఒంటరిగా బతకడం బాగానే అనిపించింది మామ. తర్వాత తెలిసింది ఆ ఒంటరితనంలో ఎంత నరకం ఉందని. చాలా కష్టం మా ఒంటరిగా బతకడం. మా అమ్మ లోపలికి వెళ్తున్నానంటే బయట నుంచి నేను చెయ్యి ఊపుతుందనే తప్ప నా మనసులో అయితే చాలా బాధగా ఉందండి. పైకి అలా నవ్వుతున్నాను అంతే.